వెల్కమ్ బ్యాక్. గాంధీ భవన్ లో దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. ప్రస్తుతం సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి వెళ్ళగలిగాము అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులు ప్రాజెక్టులే తప్ప వీళ్ళు చేసిన ఏమీ లేదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. పెద్దలు చెప్పినట్టు బీటీ విత్తనాలు ధర తగ్గించిన కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చింది. ఈ దేశంలో వ్యవసాయానికి కావలసినటువంటి నీళ్లని ఆనకట్టలు కట్టి లక్షలాది ఎకరాలకి నీళ్లు పారిచ్చిన అది కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, లేకపోతే బయట ఉన్నటువంటి బాక్రా నంగల్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు ఎక్కడ చూసినా ఈ దేశంలో కట్టి వాళ్ళ నీళ్లు పారుతా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ద్వారా మాత్రమే సాధ్యమైనది తప్ప ఈ నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే ఈ కేసీఆర్ గారు కానీ వచ్చిన తర్వాత వీళ్ళు కట్టిన ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవనేది చాలా స్పష్టంగా చరిత్రలో ఉన్నటువంటి అంశాలు ఆధారంగా మనం ధైర్యంగా చెప్పొచ్చు. అట్లాగే మిత్రులారా, గిట్టుబాటు ధర సమస్య ఇవాళ చెప్తా ఉన్నాడు పెద్ద మనిషి. నేను రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 4,000 రూపాయలు ఒక పంట సీజన్కి ఇస్తున్నానని చెప్తున్నాను. రెండింటికి కలిపి 8,000 ఇస్తానని చెప్తాను. కానీ నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మనం ఆనాడు 2013-14 సంవత్సరాల వరకు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనం పండించినటువంటి పంటకి ఉదాహరణకి మిర్చికి 12,000 నుంచి 12,500 రూపాయల వరకు మనం మద్దతు ధర కాదు మార్కెట్లో ఆ ధర దొరికేటట్టుగా వ్యవస్థల్ని ఏర్పాటు చేశాం. మరి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత అదే మిర్చిని అమ్మటానికి పోతే 12,000 రూపాయల నుంచి అది 4,000 రూపాయలకి, చివరికి అదమంగా 2,000 రూపాయలకు కూడా పోయింది. అంటే ఒక్క ఎకరానికి సరాసరి 30 క్వింటాలు పంట పండిస్తే 3,60,000 రూపాయలు వచ్చేటువంటి మిర్చి ఎకరానికి 2,000కి వచ్చిందంటే 60,000కి పడిపోయింది. అంటే ఒక్కొక్క ఎకరానికి రైతు 3 లక్షల రూపాయలు మిర్చి రైతు నష్టపోతే ముష్టి 8,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇచ్చి నేను అద్భుతంగా చేస్తున్నానంటే ఇది బాగా చేసినట్ట నష్టం చేసినట్ట ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ లెక్కలన్నీ ప్రతి పంటకి సంబంధించినే, ఏ పంట తీసుకున్నా ఇదే పరిస్థితి. ఇది మద్దతు ధర సంబంధించి మార్కెట్లో రైతు అందుబాటులో వచ్చేటువంటి పరిస్థితి గురించి, అలాగే రుణమాఫీ గురించి. రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటేసారి చేసింది. ఈయన కూడా 1,00,000 రూపాయలు చేస్తా అని చెప్పి 4 సంవత్సరాలు చేసి 4 సంవత్సరాలు అది ఇర్రెగ్యులర్ అకౌంట్గా మారి చివరికి వడ్డీలు విపరీతంగా పెరిగిపోయి 4 సంవత్సరాల తర్వాత అకౌంట్ చూస్తే అసలు అట్లాగే ఉంది, వడ్డీ మాత్రమే మాఫీ అయినటువంటి పరిస్థితి చూసాం. అంటే రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదు. పోనీ టైమ్లీ లెండింగ్ ఏమైనా ఇప్పించాడా? 4 సంవత్సరాలు ఇర్రెగ్యులర్ అకౌంట్ కావటం వల్ల అసలు జాతీయ బ్యాంకుల నుంచి, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి, ప్రభుత్వ బ్యాంకుల నుంచి రైతుకి రుణం పొందేటువంటి పరిస్థితి లేకుండా చేశాడు. సో టైమ్లీ లెండింగ్ లేకుండా చేశాడు. రుణమాఫీ పేరు మీద వచ్చినటువంటి ఆ పరిస్థితి లేకుండా చేశాడు. ఏ రకంగా చూసినా ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఈ ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ రాష్ట్ర పరిపాలన ద్వారా కానీ రైతులకి మేలు జరిగినటువంటి పరిస్థితి ఏమీ లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. లెక్కలు కూడా చెప్తా ఉన్నాయి. ఏం చెప్తా ఉన్నాను నేను, దాదాపు మొన్న శాసనసభలో చెప్తా ఉన్నాను, 99,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నేను ఖర్చు పెట్టాను. దీనికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇంకా ఒక రాబోయే 4 సంవత్సరాల్లో కలిపితే మొత్తం 2,25,000 కోట్ల రూపాయలు నేను ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాను. ఇవన్నీ చేయటం వల్లే ఈరోజు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంటే మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి కదండి.
ఆనాడు మనం 2013-14లో 1,07,00,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు మిగతాన్ని కలిపి ఉత్పత్తి ఉంటే ఈరోజు సగానికి పడిపోయి మొత్తం ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్న ప్రొడక్షన్ పూర్తిగా పడిపోయినటువంటి విధానం. సో ఇటువంటి పరిస్థితుల్లో లెక్కల జోలికి పోకుండా కేవలం ఒక ప్రసార మాధ్యమాల ద్వారా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక మాయా భ్రమలు సృష్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మనం ఆనాడు ఈ రాష్ట్రంలో విత్తనాలు రైతులకు అందించడమే కాదు, నకిలీ విత్తనాలు లేనటువంటి రాష్ట్రానికి కూడా మనం అందించాం. వీరు వచ్చిన దగ్గర నుంచి ఏ జిల్లాలో చూసినా మిర్చికి సంబంధించి నకిలీ విత్తనాలు, మొక్కజొన్నకు సంబంధించి నకిలీ విత్తనాలు, లేకపోతే పత్తికి సంబంధించి నకిలీ విత్తనాలతో నష్టపోయాం అని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు రైతుల మీద పెడతా ఉన్నారు. కానీ ఈ విత్తనాలను అందించేటువంటి విత్తన సంస్థల యాజమాన్యాలపైన ఈనాటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. అందుకే తప్పనిసరిగా సీడ్ యాక్ట్ ని పెద్ద ఎత్తున రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగానే మనం చేస్తూ ఈ సభకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు పొద్దున రాబోయే ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ కానీ తప్పనిసరిగా విత్తనాలకు సంబంధించి ఎవరైనా నకిలీ విత్తనాల్ని మార్కెట్లో అమ్మటానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థని బహిష్కరించడమే కాదు, కావలసిన విధంగా పీడీ యాక్ట్తో సహా యాక్ట్ ఉండేటట్టుగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే మిత్రులారా, మనం చూసాం మన ప్రభుత్వాలు ఎప్పుడు పంట నష్టం జరిగినా మనం టైమ్లీ స్పందించేవాళ్ళం, అధికారులని పంట పొలాల దగ్గర పంపించేవాళ్ళం, ఎస్టిమేషన్ చేపించి వాళ్ళ రావాల్సినటువంటి ఆ నష్టాన్ని పెద్ద ఎత్తున అందించేటువంటి వాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎప్పుడు నష్టం జరిగినా అంచనాలు వేయలేదు. గట్టిగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ వెంటబడితే ఆ అధికారులు అక్కడ పంపించి అంచనాలు వేశారు, కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి అకాల వర్షం కూడా ఈరోజు మహబూబ్నగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, ఖమ్మం లాంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇవాళ మిర్చి మిగతా పంటలంతా పెద్ద ఎత్తున నష్టపోయాయి. మనం డిమాండ్ చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అకాల వర్షానికి నష్టపోయినటువంటి ఈ పంట పొలాలపైన దృష్టి పెట్టాలి, రైతులు జరిగిన నష్టాన్ని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇటువంటి సమస్యలు అనేక ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశంలో. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదాం. ఈరోజు రుణమాఫీ ఆనాడు మేము ఏ రకంగా చేశామో, మా ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో వచ్చినా వెంటనే చేస్తామని చెప్పి 4 రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిన ఈ విధానం ఈ దేశానికి ఆదర్శంగా మేము భావిస్తా ఉన్నాం. రేపొద్దున భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావటం కూడా అంతే ఖాయం. ఆయన నాయకత్వంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా వ్యవసాయ రంగం, రైతులు, రైతు కూలీలు ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అటువంటి రోజుల కోసం మనం అందరం కూడా గట్టిగా శ్రమించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావటం కోసం రైతు పక్షాన పెద్ద ఎత్తున గ్రామాన తిరిగి పనిచేయవలసిందిగా మీ అందరిని నేను అభినందిస్తూ, ముఖ్యంగా నూతనంగా నియమించబడినటువంటి అన్వేష్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలుసు, నేను ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ కిసాన్ సెల్ నిర్మాణ కార్యక్రమం జిల్లాల వారిగా నేను, కోదండ రెడ్డి గారు అన్ని జిల్లాలు తిరిగాం, సమావేశాలు పెట్టాం, నిర్మాణం చేశాం. ఇంకా పెద్ద ఎత్తున కొత్తగా లోతుల్లోకి వెళ్ళి మండల కమిటీలు, గ్రామ స్థాయిలో ఎక్కడెక్కడైతే లేకుండా ఉన్నాయో ఆ కమిటీలన్నింటి కూడా నిర్మాణం చేసి, కొద్దిమంది పనిచేయనటువంటి వాళ్ళు మనం అనుకున్న స్థాయిలో అందుబాటులో రాకపోతే వాళ్ళని అడిగి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళనైనా నియమించి దీనికి భారీగా జవసత్వాలు పోసి రేపొద్దున ఈ రాష్ట్రానికి, దేశానికి కిసాన్ సెల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేయాలని చెప్పి మీ అందరిని కోరుతూ, ఆ చేసే విధానానికి తప్పనిసరిగా మేమంతా శాసన